హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం పచ్చిరొయ్యలు గోంగూర కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రొయ్యలు ఇష్టమైన వాళ్ళకి గోంగూర కాంబినేషన్ ది బెస్ట్ అనమాట. చాలా బాగుంటుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అని చేయండి. ఈ రెసిపీ కోసం మనం 3 కట్టల గోంగూర తీసుకొని ఇలా తుంచి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 2-3 సార్లు బాగా కడగాలి, ఎందుకంటే గోంగూరలో కొంచెం ఇసుక ఉంటుందన్నమాట. అదంతా పోయేంత వరకు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అందులో కొంచెం నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. నీళ్ళు చాలా తక్కువ పోసుకోవాలండి, ఎందుకంటే గోంగూరలో ఆల్రెడీ తేమ ఉంటుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత కొంచెంసేపు చల్లారబెట్టి ఇలా పప్పుగుత్తితో మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పొయ్యి మీద పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడిన తర్వాత 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కాసేపు వేయించాలి. ఉల్లిపాయలు కాసేపు వేయించాలి. ఆ తర్వాత 1 రెబ్బ కరివేపాకు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత మనం శుభ్రంగా ఒలిచి పెట్టుకున్న 1/2 కేజీ పచ్చిరొయ్యలు వేసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పచ్చిరొయ్యలు వేసిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి అనమాట. ఆ నీళ్ళని ఎగిరిపోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా, ఎప్పుడైతే నీళ్ళు ఎగిరిపోతాయో అప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం వేసి కలిపిన తర్వాత 1 నిమిషం అలా వేయించి ఇప్పుడు అందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువ నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. రొయ్యలు ములిగేంత వరకు నీళ్లు పోస్తే సరిపోతుంది. వాటిని ఒక 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రొయ్యలు బాగా ఉడకాలన్నమాట. ఎప్పుడైతే రొయ్యలు బాగా ఉడుకుతాయో మనం ఆల్రెడీ మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి. గోంగూర వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. నీళ్ళన్నీ ఎగిరిపోయి గోంగూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కొత్తిమీర చల్లి గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంత రుచికరమైన పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ ఆంధ్ర స్టైల్లో రెడీ అయిపోయింది. ఇందులో ఎలాంటి గరం మసాలాలు వేయాల్సిన అవసరం లేదండి. మసాలాలు వేస్తే సహజంగా ఉన్న గోంగూర ఫ్లేవర్ పాడవుతుందన్నమాట. అందుకని ఎలాంటి మసాలాలు వేయకుండా హ్యాపీగా ఇంత సింపుల్గా గోంగూర పచ్చిరొయ్యల కూర మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.